కొరకే కల్వరి స్వరము నీ కొరకే. ప్రభువు పేరట కూడి వచ్చిన మీ అందరికీ షలోం. మీ పక్క వారికి షలోం అని చెప్పండి. దయచేసి మీ స్థలాల్లో కూర్చోండి. పేతురు ఆత్మీయంగా పడిపోవడానికి 7 కారణాలు. మొదటి కారణం బడాయి కోరుతనం, తన గురించి తాను ఎక్కువగా ఊహించుకోవడం. సహోదరులు, బడాయి జీవితానికి కారణము మనిషిలో ఉండేటటువంటి గర్వమే. రెండవ కారణము తన శరీరాన్ని లోపరుచుకోలేకపోవడము. నీ జీవితంలో నువ్వు పడిపోకుండా ఉండాలంటే, పతనం కాకుండా ఉండాలంటే ప్రార్థన నిర్లక్ష్యం చేయమాకు. పేతురు జీవితంలో ప్రార్థన నిర్లక్ష్యం చేశాడు. దానివల్ల జరిగింది ఏమిటి? భయంకరంగా పడిపోయాడు. మొదటిగా తన గురించి ఎక్కువగా ఊహించుకున్నాడు. రెండవదిగా తన శరీరానికి లొంగిపోయాడు, ప్రార్థన జీవితాన్ని పనంగా పెట్టేశాడు. మూడవదిగా యోహాను సువార్త 18వ అధ్యాయము 10వ వచనము, సీమోను పేతురు నొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. యేసుక్రీస్తుని పట్టుకోవడానికి సైనికులు వచ్చారు. యేసు వాళ్ళని చూశాడు. ఎవరు కావాలి మీకు అని అడిగారు. నజరేయుడైన యేసు కావాలి అని చెప్పన్నారు. అప్పుడు యేసు అన్నాడు, నేనే అన్నాడు. నేనే అని అనేసరికి ఆ శబ్దములో ఉన్న శక్తికి తాళలేక సైనికులు బోర్లా పడ్డారు. సైనికులు కక్కడి పడిపోయారు. మోషే అంటున్నాడు, నన్ను పంపించిన వాడు ఎవరు అని ప్రజలు నన్ను అడిగినప్పుడు నేనేం చెప్పాలి? వాళ్ళకు చెప్పు. ఏం చెప్పాలి? ఉన్నవాడను అనువాడను నేనే. నేనే అని దేవుడు చెప్పాడో ఆ దేవుడే ఆ గెత్సెమనే తోటలో వారు వచ్చి యేసు కావాలి అన్నప్పుడు అదే నేనే అన్న దేవుడు అంటున్నాడు, నేనే. ఆ నేనే అన్న దేవుని శబ్దము తట్టుకోలేక కింద పడిపోయారు. యేసుక్రీస్తుని పట్టుకోగలరంటారా వాళ్ళు? యేసుక్రీస్తుని బంధించగలరంటారా? నేనే అంటేనే పడిపోయారు సైనికులందరూ. వాళ్ళు మళ్ళా లేచి వెతుకులాడుతూ ఉంటే, ఎవరు కావాలయ్యా మీకు? నజరేయుడైన యేసుక్రీస్తు. నేనేనయ్యా, నా కోసం మీరు వచ్చినట్లయితే నా శిష్యులను ఏమి చేయకండి, వాళ్ళని మాత్రం పోనివ్వండి అని యేసు అంటూ ఉన్నాడో లేదో ఊగిపోతున్నాడు పక్కన. ఎవరు? ఊగిపోతా ఉన్నాడు పక్కన. ఎవరు? కాసేపు పక్కకు తప్పుకో ప్రభు, వీళ్ళ సంగతిని చూసుకుంటా. ఊగిపోతూ ఉన్నాడు. ఇంక తట్టుకోలేక కత్తి తీశాడండి. కత్తి తీసి వేసేశాడండి. మీకు తెలుసో లేదో, కొన్నిసార్లు సర్కస్లో ఒక వింతైన ఫీట్ చేస్తారు. ఏమిటి ఆ వింతైన ఫీట్ అంటే, కత్తి సాము చేసేవాడు తిప్పుకుంటూ వస్తాడు. వచ్చి ఒక చిన్న పాప నాకు నిలబెడతాడు. ఆ చిన్న పాప బుగ్గ మీద తమలపాకు పెడతాడు. పెట్టి ఆ స్పీడ్గా తిప్పుకుంటూ వచ్చి పెట్టి ఆ పాపను కొడతాడు. కొడితే ఎగ్జాక్ట్గా ఆ పాపకి ఏమీ కాదు, కానీ ఆ తమలపాకు మాత్రం చక్కగా కట్టయి ఆ 2 ఆకులు కింద పడతాయి. అదొక అద్భుతమైన ఫీట్ అది. అలా చేయడానికి ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తుంటాడో ఆ వ్యక్తి. అంటే కత్తి ఫైటింగ్ చేసేవాడు, కత్తితో సాము చేసేవాడికి చాలా ప్రాక్టీస్ కావాలి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే వినండి. ఇంతకీ పేతురు చేపలు పట్టేవాడా, కత్తి ఫైటరా? మాట్లాడరే. చేపలు పట్టేవాడు, చేపలు పడ్డం నేర్పరితనం గలవాడు. కత్తి ఫైటర్ మాత్రం గానే కాదు. ఇప్పుడు ఈ పేతురు ఎంతో స్పీడ్గా ఏం చేశాడట? ఆవేశంతో వెళ్ళి కత్తితో కొట్టాడట. అలా కత్తితో కొడుతున్నప్పుడు వినాలి, బైబిల్లో ఉంది, ఎగ్జాక్ట్గా చెవు మాత్రమే కట్ అయిందంట. అంటే మన పేతురు ఏమైనా కత్తి ఫైటరా? ఎగ్జాక్ట్గా వెళ్ళి కొడతా ఆ చెవు మాత్రమే కట్ అయి కింద పడుతుంది. కత్తి ఫైటరా? కానే కాదు. నేను అనుకుంటాను పేతురు యాక్చువల్గా తలకి అడ్డంగా పెట్టుంటాడు. ఎక్కడ? తల మధ్యలో వేసుంటాడు ప్లాను. కానీ తల మధ్యలో వేసేసరికి దేవుడికి అన్నీ తెలుసుగా. ఓరి తొందరపాటు పేతురు, ఎంత పని చేయబోతున్నావు నువ్వు అని తల మీద సెంటర్లో కొట్టబోతున్నప్పుడు నేను అనుకుంటాను దేవుని కృప అడ్డొచ్చి అతని చేతిని పక్కకు గెంటుంటుంది.
లేకపోతే ఆ ప్రధాన యాజకుడి యొక్క సేవకుని తల 2 ముక్కలు కావాల్సిందే. తొందరపాటుతనము, ప్రార్థన లేని వాడికి తొందరపాటుతనము. శరీరాన్ని అణుచుకోలేని, శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేని వానికి కోపం ఎక్కువ, తొందరపాటుతనం ఎక్కువ, ఆగ్రహం ఎక్కువ. అది చూసి పేతురు భలే కొట్టవయ్యా అన్నాడా యేసుక్రీస్తు? అన్నాడా? అల్లా. ఇండైరెక్ట్గా పేతుర్ని గద్దించాడు. యేసుక్రీస్తు కోరుకున్నది ఒకటి, పేతురు చేస్తుంది మరొకటి. ఎందుకని? ప్రార్థన లేనివాడు, దేవునితో సహవాసము లేనివాడు, దేవుడు కోరుకునేది ఒకటైతే వాడు మరొకటి చేస్తాడు. నెంబర్ 1 ముందు మనం చూసాం, బడాయితనము, ఎక్కువగా ఊహించుకోవడం, తన గురించి తను ఎక్కువగా తలంచటం. నెంబర్ 2 ప్రార్థనా జీవితం లేకపోవడం. దానివల్ల ఒక వ్యక్తిలో కనిపించేది ఏమిటి? తొందరపాటుతనము, ఆవేశము, ఆగ్రహము. ఈరోజు నీలో ఉన్న కోపానికి, ఆవేశానికి, ఆగ్రహానికి, తొందరపడుతనానికి, తొందరపాటు నిర్ణయాలకు కారణం తెలుసా? ప్రార్థనా జీవితం లేకపోవడమే, బడాయి కోరుతనమే, హెచ్చులు పోవడమే, నీ గురించి నువ్వు గొప్పగా ఊహించుకోవడము, గొప్పగా మాట్లాడడమే నీ జీవితంలో నీకు తొందరపాటుతనం తీసుకొస్తుంది. మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చుని పాఠాలు నేర్చుకుంటుంది. మార్తా వంటగదిలో ఉండి తొందరపడతా ఉంది. యేసు దగ్గరకు వచ్చి, బోధకుడా, నా చెల్లి నీ పాదాల దగ్గర కూర్చుంది, నాకేమీ సహాయం చేయటం లేదు, నీకు చింత లేదా? డైరెక్ట్గా ఏడవచ్చుగా వెళ్ళి మరియ దగ్గరికి వెళ్ళి, అమ్మ మరియా రా ఒకసారి నువ్వు అని చెప్పి డైరెక్ట్గా వచ్చి తీసుకెళ్ళొచ్చుగా. నేను అనుకుంటాను బహుశా వాళ్ళిద్దరికి మాట్లాడలేవేమో అని చెప్పి. ఎందుకని? తన మనస్సు మంచిదైతే, మార్త హృదయం మంచిదైతే డైరెక్ట్గా వెళ్ళి చెల్లితో మాట్లాడుకుని, అమ్మ ఒక్కసారి రామ్మా అని చెప్పొచ్చుగా. చెప్పదు. మళ్ళీ ఒక మీడియేటర్ కావాలి. ఎప్పుడు మీడియేటర్ కావాలి చెప్పండి? మాటలు లేనప్పుడే కదా మీడియేటర్ కావాల్సి వచ్చింది. డైరెక్ట్గా మాట్లాడుకోలేనప్పుడే కదా మీడియేటర్ కావాల్సి వచ్చింది. బోధకుడా, నీకు చింత లేదా? అలా కూర్చున్నది నా దగ్గరికి వచ్చి పని చేయటం లేదు, సహాయం చేయటం లేదు, నీకు మాత్రం చింత లేదా? తొందరపడిపోతా ఉంది, ఊగిపోతా ఉంది. అప్పుడు యేసు అన్నాడు, మార్తా మార్తా, అనేక పనులు పెట్టుకొని నువ్వు తొందరపడుతున్నావు, కానీ మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది, నా పాదాలని స్థావరంగా ఏర్పరచుకుంది. అది ఆమె దగ్గర నుంచి తీసివేయబడదు. మరియా నా పాదాల దగ్గర కూర్చుంది, అది ఉత్తమమైన పని. నువ్వు నా పాదాలకు దూరంగా ఉండి తొందరపడిపోతున్నావు. ఆ రాత్రి పేతురు యేసుతో పాటు కూర్చుని మోకరించినట్లయితే తొందరపడేవాడు కాదు, ఆవేశపడేవాడు కాదు, శోధనకు లొంగేవాడు కాదు. యేసు చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థించండి. అబ్బే ప్రార్థించలేదు కాబట్టే శోధనకు లొంగిపోయాడు, తొందరపడిపోతున్నాడు, ఆవేశపడిపోతున్నాడు, కోపంతో రగిలిపోతున్నాడు. ఏం ప్రయోజనం? దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా కోపం వల్ల, ఆవేశం వల్ల, ఆగ్రహం వల్ల ఏం ప్రయోజనం? ఇతరులకు గాయాలు తప్ప, ఇతరులకు హాని తప్ప, ఇతరులకు ఇబ్బంది తప్ప. సహోదరుడా సహోదరి, పడిపోవడానికి 3వ కారణం తొందరపడుతాను, ఆవేశం, కోపం. మరి 4వది ఏం చూద్దారండి. లెట్ us see what is his 4th step in falling. పడిపోవడానికి 4వ కారణం ఏమిటి? మత్తయి సువార్త 26వ అధ్యాయము 58వ వచనము. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయనను దూరముగా వెంబడించి. ఎవరిని దూరంగా వెంబడిస్తున్నాడు? యేసునట దూరముగా వెంబడిస్తున్నాడట. ఏం పాపం? అంతకుముందు యేసు పక్కనే కూర్చుని భోంచేశాడు కదా, యేసుతో పాటు సేవలో పాలు పంచుకున్నాడు కదా, యేసు నెక్స్ట్ పర్సన్గా ఉన్నాడు కదా. ఇప్పుడు ఎందుకు దూరం అయిపోయాడు? ఒక మనిషి బడాయి కోరుతనము దేవునికి దూరం చేస్తుంది. ప్రార్థన లేని జీవితము దేవునికి దూరం చేస్తుంది. తన గురించి ఎక్కువగా ఊహించుకునే వాడిని ఆ ఊహే దేవునికి దూరం చేస్తుంది. తొందరపాటుతనము ఒక వ్యక్తిని దేవునికి దూరం చేస్తుంది. ఎప్పుడు క్రీస్తుకు దగ్గరగా ఉన్న పేతురు ఇప్పుడు యేసుక్రీస్తుకు దూరం అయిపోయాడు. దూరముగా ఉండి యేసుని వెంబడిస్తున్నాడు. ఉన్నారా మన మధ్య యేసుక్రీస్తుకు దూరం అయిపోయిన వారు, దేవునితో ఉన్న సహవాసానికి దూరం అయిపోయిన వారు, ఆత్మీయతకు దూరం అయిపోయిన వారు, ప్రార్థనా జీవితానికి దూరం అయిపోయిన వారు, వాక్యం పట్ల శ్రద్ధకు దూరం అయిపోయిన వారు, సుఖ సంతోషాలకు, శాంతి సమాధానాలకు దూరం అయిపోయిన వారు, దేవుని యొక్క దీవెనలకు, సమృద్ధికి, ఆశీర్వాదములకు దూరం అయిపోయిన వారు ఉన్నారా మన మధ్య? అలా నువ్వు దూరం అయిపోవడానికి కారణం ఏమిటి? నీ పాపమే కదా. దేవునికి దూరం అయిపోవడానికి, ఆయన ప్రేమను పోగొట్టుకోవడానికి,
ఆయన సహవాసాన్ని పోగొట్టుకోవడానికి కారణము నీలో ఉన్న పాపమే కదా. ఈరోజు ఉన్నారు మన మధ్య ఒకప్పుడు ప్రార్థనా పరులుగా, ఒకప్పుడు భక్తి పరులుగా, ఒకప్పుడు క్రీస్తుకు సాక్షులుగా, ఒకప్పుడు సేవలో సహకారులుగా, ఒకప్పుడు ప్రభు కొరకు రోషం కలిగిన జీవించిన వారిగా ఉండి ఈరోజు దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఉంటే మిమ్మల్ని మీరు సరి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. 4వ కారణము పేతురు పడిపోవడానికి కారణం ఏమిటంటే అతడు దేవునికి దూరం అయిపోయాడు. దేవునికి దూరం అయిపోయిన వాడు దేవుని చిత్తము చేయలేడు. దేవునికి దూరం అయిపోయిన వాడు దేవునికి ఇష్టనిగా జీవించలేడు. 5వ కారణం, దూరము నుంచి దేవుణ్ణి వెంబడిస్తున్నాడు. 5వ కారణము యోహాను సువార్త 18వ అధ్యాయము 18వ వచనము. యోహాను సువార్త 18వ అధ్యాయము 18వ వచనము, 17వ వచనం కూడా. ద్వారమునొద్ద కావలి ఉన్న ఒక చిన్నది పేతురుతో, నీవును ఈ మనుష్యుని శిష్యులలో ఒకడు కావా అని చెప్పగా అతడు కాను అనెను. అప్పుడు చలి వేయుచున్నందున దాసులను బంట్రోతులను మంట వేసి చలి కాచుకొనుచు నిలుచుండగా పేతురును వారితో నిలబడి చలి కాచుకొనుచుండెను. ఏమిటట? చలి కాచుకుంటున్నాడట. ఒకవైపు యేసుక్రీస్తు అన్యాయపు తీర్పుకు లోనవుతున్నాడు. ఒకవైపు యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నేవాళ్ళు సిద్ధమవుతున్నారు. ఆయనను ఎలాగైనా సిలువ వేయాలి అని ఆయన బంధించి తీసుకుపోయారు. అది చలి కాచుకునే సమయమా? శరీరాన్ని సుఖపెట్టుకునే సమయమా? ఒక వ్యక్తి ఆత్మీయంగా లోపల వేడి తగ్గినప్పుడు శరీరానికి చలి పెరుగుతుంది. దయచేసి గమనించండి. అనగా నీ జీవితంలో శరీర సంబంధమైన సుఖభోగాలు ఎక్కువైనప్పుడు నీ లోపట ఆత్మీయ వేడి తక్కువవుతుంది. లేదా నీలో ఆత్మీయ వేడి తక్కువైనప్పుడు శరీర సంబంధమైనటువంటి సుఖభోగాలు ఎక్కువ అవుతాయి. నీ శరీరాన్ని సుఖపెట్టాలని, నీ శరీరాన్ని సంతోషపరచాలని, నీ శరీరము యొక్క కోరికలు నెరవేర్చాలని నువ్వు ఒకవేళ పరుగులు తీస్తున్నట్లయితే దయచేసి గమనించు, నీలో ఉన్న ఆత్మీయ వేడి తగ్గింది. పేతురు దేవునికి దూరం అవడం వల్ల ఆత్మీయ వేడి తగ్గిపోయింది. పేతురు దేవునికి దూరం అవడం వల్ల తనలో ఉన్నటువంటి ఉద్యమము జ్వాలలు తగ్గిపోయినాయి. యోహాను గురించి ఒక చక్కని మాట ఉంది. ఏమిటది? అతడు మండుచున్న సూర్యుడు వంటి వాడు. తను బ్రతికినంత కాలం రోషం కలిగి జీవించాడు. తను సేవ చేసినంత కాలం చివరి నిమిషం వరకు ప్రభు కొరకు రగిలిపోతూ ఉన్నాడు, దేవుని కొరకు రగిలిపోతూ ఉన్నాడు. కాబట్టే యేసు అంటున్నాడు ఏమని? స్త్రీలు కనిన వారిలో యోహాను వంటి వాడు లేడు. ఎందుకని? జీవించినంత కాలం వేడిగా బ్రతికాడు దేవుని కొరకు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, చల్లారిపోయావా? ఆత్మీయ జీవితంలో నులివెచ్చని స్థితికి చేరిపోయావా? నీ వ్యక్తిగత దేవుని సహవాస జీవితంలో చూడండి, పేతురు ఆత్మీయ జీవితంలో వేడి తగ్గిపోయినప్పుడు శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి చలిమంట కాగుతున్నాడు. అది సుఖపడే సమయమా? తను సుఖపెట్టుకునే సమయమా? లేదా ప్రభు కొరకు రోషం కలిగి జీవించవలసిన సమయమా? నెంబర్ 6, 6వదిగా యోహాను సువార్త 18వ అధ్యాయము 25వ వచనము. సీమోను పేతురు నిలబడి చలి కాచుకొనుచు ఉండగా వారు అతనిని చూచి, నీవును ఆ శిష్యులలో ఒకడువు కావా అని ప్రశ్నించారు. అప్పుడు అంటున్నాడు, నేను కాను, నేను ఎరుగను. ఏమన్నాడు అంతకుముందు? వీళ్ళందరూ అభ్యంతరపడినా నేను మాత్రం అభ్యంతరపడను. ఎంత ఘనంగా చెప్పారు, ఎంత ధైర్యంగా చెప్పాడు. అవసరమైతే నా ప్రాణాన్ని నీకు అడ్డేస్తా. ఎంత రోషంగా చెప్పాడు. ఇవన్నీ ఒట్టి కబుర్లే, ఇవన్నీ ఉత్తితి మాటలే. పేతురు తన గురించి తను ఎక్కువగా ఊహించుకున్నాడు. కానీ వాస్తవానికి వచ్చేసరికి యేసు ఎవరో నాకు తెలియదు అని చెప్పేశాడు. హృదయము ఎంత మోసకరమైందండి, ఎంత మోసకరమైందండి. కొన్ని గంటల ముందు ఏమన్నాడు పేతురు? ప్రభువా నీకోసం ప్రాణం ఇస్తానన్నాడు. కొన్ని గంటల తర్వాత ఏమంటున్నాడు? ఆ యేసు ఎవరో నాకు తెలియదు. సైతాను ఎంత తంత్రగొట్టండి, సైతాను ఎంత వింతైన వ్యక్తి అండి. ఒక అపోస్తులను పట్టుకొని, క్రీస్తు శిష్యుడిని పట్టుకొని, ఆ క్రీస్తు శిష్యుని చేతే సైతాను యేసు ఎవరో నాకు తెలియదు అని చెప్పించగలిగాడు సైతాను. సహోదరుడా సహోదరి, 3.5 సంవత్సరాలుగా యేసును వెంబడించిన 3.5 సంవత్సరాలుగా యేసును వెంబడించిన శిష్యులు, యేసును వెంబడించిన ప్రధాన శిష్యుడు అయినటువంటి పేతురు 3.5 సంవత్సరాలుగా కట్టుకున్న ఆత్మీయత కాస్త కుప్పగూలిపోయింది. నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు,
ఆత్మీయ జీవితంలో కలిగి ఉండవలసినటువంటి తీవ్రత లేనప్పుడు, దేవునికి దూరమైనప్పుడు, సైతానుకు లోబడినప్పుడు, ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థించకుండా నిద్రించినప్పుడు, నిద్రపోయినప్పుడు మూల్యాన్ని పేతురు చెల్లిస్తున్నాడు. ఎంతగా అంటే, నీకోసం ప్రాణం పెడతాను ప్రభు అన్నవాడే అసలు యేసు ఎవరో నాకు తెలియదని పబ్లిక్గా చెప్పేశాడండి. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాని నిమిత్తము పరలోకంలో దూతల ఎదుట నేను కూడా వాడిని ఒప్పుకోను. ఈరోజు మనలో క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళు ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు? మీ ఆఫీసులో ధైర్యంగా చెప్పగలరు, మీ బంధువుల మధ్య ధైర్యంగా చెప్పగలరు, మీ ఫ్రెండ్స్ మధ్య నేను క్రీస్తుని నమ్ముకుంటున్నాను, నేను క్రిస్టియన్ని, నేను సిగరెట్లు కాల్చను, నేను సినిమాలకు రాను, నేను క్రిస్టియన్ని, బార్లకు రెస్టారెంట్లకు రాను, నేను క్రిస్టియన్ని, నేను నైట్ క్లబ్లకు రాను, నేను క్రిస్టియన్ని, అలాంటి పిచ్చి పనులు నేను చేయను, ఆ విధంగా నీచమైన కార్యాలు నేను చేయను, ఐఎమ్ ఏ క్రిస్టియన్, నేను క్రైస్తవుణ్ణి. నా క్రీస్తును పనంగా పెట్టి, క్రీస్తుతో నాకున్నటువంటి ఆత్మీయ సంబంధాన్ని పనంగా పెట్టి నేను ఈ నీచమైన కార్యాలు చేయను. నూతన ఆల్బంలో ఒక పాట రాశాను. ఆ పాట నాకు బహు ఇష్టమైన పాట. ఆ పాట యొక్క భావం ఏంటి తెలుసా? వేరు చేయ జాలునా, దూరపరచ జాలునా, నన్ను నిన్ను, నిన్ను నన్ను, నిత్యము కొరకు పెనవేసుకున్న ఈ బంధాన్ని, నిత్యత్వము కొరకు పెనవేసుకున్న ఈ అనుబంధాన్ని దూరపరచగలునా, వేరు చేయజాలునా. యేసుక్రీస్తుతో మనకున్న బంధం, యేసుక్రీస్తుతో పెనవేసుకున్న ఈ ఆత్మీయ బంధం ఎవరండి దూరం చేయగలిగింది? ఏది దూరం చేయగలదండి? కానీ చిత్రం ఏమిటంటే 2 గంటల ముందో కొన్ని గంటల ముందో నీకోసం ప్రాణం పెడతాను ప్రభు అన్నవాడు కొన్ని గంటల తర్వాత ఏమన్నాడు తెలుసా? యేసు ఎవరో తెలియదు అని బొంకేశాడు. 7వ విషయానికి వస్తే మార్కు సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 71వ వచనంలో మనం చూస్తాం. 69 చదువుదాం. ఆ పనికైతే అతన్ని చూచి వీడు వారిలో ఒకటిని దగ్గర నిలిచిన వారితో మరలా చెప్పసాగాను. అతడు మరలా నేను కాను. కొంతసేపు అయిన తర్వాత దగ్గర నిలిచిన వారు మరలా పేతురును చూచి నిజముగా నీవు వారిలో ఒకడవు, నీవు గలలీయుడువు గదా అనిరి. అందుకు అతడు మీరు చెప్పుచున్న మనుషుణ్ణి నేను ఎరుగనని చెప్పి శపించుటకు శపించుకున్నటకును అబద్ధములు ఒట్టు పెట్టుకున్నటకును అబద్ధములు చెప్పుటకును మొదలుపెట్టాడు. ఆత్మీయ జీవితంలో అధికముగా ఊహించుకొని, బడాయిగా మాట్లాడి, ప్రార్థనా జీవితం లేకుండా, తొందరపాటుతనానికి లోబడిపోయి, క్రీస్తును దూరంగా వెంబడిస్తూ, లోకస్తులతో స్నేహము చేసి, లోకస్తులు సుఖాన్ని కోరుకుంటున్నప్పుడు వాళ్ళతో పాటు సుఖపడే ప్రయత్నం చేసి, ఆఖరికి యేసు ఎవరో నాకు తెలియదు అని పబ్లిక్గా బొంకేసి ఇప్పుడు అంటున్నాడు ఆయన ఎవరో నాకు తెలియదు. చెప్పించుకోవడం మొదలుపెట్టాడు. ఒట్టు కూడా పెట్టడం మొదలుపెట్టాడు. వాళ్ళని నమ్మించడానికి ఇదిగో వాళ్ళ మీద ఒట్టు. సాధారణంగా మనం ఎవరైనా నమ్మించడం ఏం చేస్తాం? తల్లితోడు, అమ్మతోడు, అక్కతోడు, అన్నతోడు, నీతోడు, నాతోడు, అందరితోడు అంటావా లేదా? ఒట్టులు కూడా పెడుతున్నాడు. ఒట్టులు పెట్టేశాడు. శాపనార్థాలు పెట్టుకుంటున్నాడు. అలా చేసిన తర్వాత కోడి కూసింది. ఆ కూత విన్నాడు. 14వ అధ్యాయము చివరి వచనము, మార్కు సువార్త 14వ అధ్యాయం చివరి వచనము. ఎప్పుడైతే కోడి కూసిందో యేసుక్రీస్తు మాట జ్ఞాపకానికి వచ్చింది. ఏమని? నువ్వు ముమ్మారు నేనెవరో తెలియదు అని చెప్పకపోతే కోడి కుయ్యదు నాయన. ప్రాణం ఇస్తానంటున్నావు కానీ కనీసం నేనెవరో కూడా నాకు తెలియదు అని చెప్పేస్తావు పేతురు. నువ్వు లేదు ప్రభువా, నా గురించి నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. పేతురు, నీ సంగతి నాకు బాగా తెలుసయ్యా. యేసు మాటలు జ్ఞాపకం వచ్చినాయి. ఆ మాటలు బల్లెములా పొడిచినాయి. పేతురు చేసిన చివరి మంచి పని ఏంటంటే పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు, విలపించాడు. ప్రభువా, ఎంత అన్యాయంగా నిన్ను నమ్మేశాను ప్రభువా, ఎంత అన్యాయంగా నిన్ను బొంకేశాను ప్రభువా, నా స్థితి ఏమిటో నువ్వు నాకు బయట పెట్టేశావు ప్రభువా. పైకి భక్తి పరుని, పైకి శిష్యుని, పైకి అపోస్తుల్ని, కానీ కొన్ని గడియల క్రితమేమో ప్రాణం ఇస్తానన్నాను, అలాంటి నిన్ను ఎవరో నాకు తెలియదని చెప్పి బొంకేశాను. పేతురు తన స్థితిని తెలుసుకున్నాడు. పేతురు యొక్క అసలు స్థితి బయటపడిపోయింది. సహోదరుడా, సహోదరి, నువ్వు బయటకు ఎలా కనిపిస్తున్నా, ఎంత ఆత్మీయుడిగా కనిపిస్తున్నా, ఏదో ఒక రోజు నీ అసలు స్థితి బయటపడుతుంది.
ఇప్పుడే ఈ వాక్యం విన్నప్పుడే నీ అసలు స్థితి ఏమిటో, అసలు జీవితం ఏమిటో బయటపడే ఉంటుంది. నువ్వు పశ్చాత్తాపడితే ఎంత బాగుంటుంది. నీ స్థితి నువ్వు గ్రహించి గమనించి, ప్రభువా నేను కూడా పేతురు వంటి వాడిని, పేతురు యొక్క మార్గంలో వెళ్తున్న వాడినే. నోరు తెరిస్తే బడాయి కోరు కబుర్లు, నోరు తెరిస్తే నా గురించి నేను గొప్పలు చెప్పుకోవడం, మా ఇంటి వారి గురించి గొప్పలు చెప్పుకోవడం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి గొప్పలు చెప్పుకోవడం, లేనిపోని గొప్పలు చెప్పుకుని బ్రతికేయడం, ప్రార్థనా జీవితం లేకుండానే ఆత్మీయుడిగా కనిపించటం, బయటికి మాత్రం దేవునికి దగ్గరగా ఉంటున్నట్టుగా ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా అంతరంగంలో దేవునికి బహుదూరంగా జీవించటం, శరీర సుఖం కోసం ఆత్మీయ విషయాలనే పనంగా పెట్టేయటం, పనికి మాలిన వారితో కూర్చుని కబుర్లు చెప్పుకోవడం, ఇవన్నీ నాలో ఉన్నవి. ధైర్యముగా నేను క్రైస్తవుని అని చెప్పలేను, ధైర్యముగా నేను క్రైస్తవురాల్ని అని చెప్పలేను. అటువంటి హీనస్థితిలో నేను జీవిస్తున్నాను, బొంకేస్తున్నాను. ఆ దేశంలో క్రీస్తును నమ్మిన, క్రీస్తును ప్రకటించిన నేరం అయినా ఆ భర్త, ఆ భార్య, ఆ చిన్న పాప క్రీస్తును నమ్మారు. అలా క్రీస్తును నమ్మిన పుణ్యానికి వారిని ఒక నీటి తొట్టిలో, పెద్ద నీటి తొట్టిలో మధ్యలో ఉన్నటువంటి పోలుకి కట్టేశారు. నీళ్లు వదిలిపెట్టేశారు. ఆ నీళ్లు మోకాల వరకు వచ్చిన తర్వాత అడిగారు, చెప్పండి యేసుని మీరు నమ్మము అని చెప్పి బొంకండి, యేసు ఎవరో మాకు తెలియదని చెప్పి అనండి. వాళ్ళు చెప్పారు, మేము అనలేము. ఆ నీళ్లు పెరుగుతూ పెరుగుతూ వస్తున్నాయి. పాప చిన్నది గనుక, ఎత్తు తక్కువ గనుక ఆ సైనికులు అందరూ అనుకుంటున్నారు, కళ్ళ ముందే కన్నకూతు చచ్చిపోతూ ఉంటే ఎవరు తమ విశ్వాసాన్ని కాపాడుకుంటారు, ఎవరు తమ నమ్మకాన్ని కాపాడుకుంటారు? ఖచ్చితంగా తల్లి తండ్రి బొంకేస్తారు, యేసు ఎవరో మాకు తెలీదు అని చెప్పేస్తారు. కాబట్టి చూద్దాం ఏమవుతుందో అని చెప్పి అనుకుంటున్నారు. ఆ నీళ్లు లెవెల్ పెరుగుతూ ఉన్నాయి. ఆ చిన్న పాప మెడ వరకు వచ్చేసినాయి, నోటి వరకు వచ్చేసినాయి. కొన్ని నిమిషాల్లో పాప చనిపోబోతుంది. అప్పుడు ఆ పాప నోరు తెరిచి వాళ్ళ నాన్నతో, వాళ్ళ మమ్మీతో అంటుంది, ఏమని తెలుసా? అమ్మా, నాన్న, లేదా మమ్మీ, డాడీ, నా ప్రాణం పోయినా నేను బొంకను, మీ ప్రాణాలు పోయినా మీరు బొంకకండి. చిన్న పాప చెప్తున్న మాట, నా ప్రాణం పోయినా యేసు ఎవరో మాకు తెలియదు అని నేను చెప్పను. మమ్మీ, డాడీ, నేను చనిపోయిన తర్వాత మీరు దయచేసి బొంకకండి. ఈరోజు మన ముగ్గురం చనిపోతే ఇక్కడ కన్ను మూస్తే పరలోకంలో యేసయ్యతో కళ్ళు తెరుస్తాం, ఆయన కలుస్తాం. బొంకకండి. ఆ మాట విన్న తండ్రి తల్లి వాళ్ళు ధైర్యాన్ని తెచ్చుకున్నారు. పసిపిల్లే యేసుక్రీస్తు కోసం ప్రాణం పెడుతూ ఉంటే మేమెలా ఆ యేసును కాదనగలం? ఆ ముగ్గురు కూడా ఆ రోజు యేసుక్రీస్తు కోసం భూమి మీద కళ్ళు మూశారు, పరలోకంలో యేసు ఎదుట కళ్ళు తెరిచారు. ఇద్దరం కూడా ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నాం. దేవుడు నాతోనే సూటిగా మాట్లాడాడు, నా జీవితాన్ని దిద్దుకుంటాను. ఈ రోజే నాలో ఉన్న ఆత్మీయ హీనత్వాన్ని ఈ ఏడు స్టెప్స్లో, ఈ 7 విషయాల్లో ఏదో ఒక విషయంలో నేను దారి తప్పిపోయిన వాడిని క్షమాపణ కోరుకుంటాను, ప్రభు యొక్క బిడ్డగా జీవిస్తానన్నవారు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? లెట్ us pray. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి తలలో వంచండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన ఈ వాక్యాన్ని ప్రభువా మా హృదయాల్లో ఫలింప చేయండి. ప్రభువా, మేము నీతో సహవాసం లేకపోతే కోపాలకు, ఆవేశాలకు, ఆగ్రహాలకు, తొందరపాటుతనానికి, తొందరపాటు చర్యలకు, తొందరపాటు నిర్ణయాలకు లొంగిపోతాం, లోబడిపోతాం. అందుకు మూల్యాన్ని మేము చెల్లించేస్తాం. తత్ఫలితంగా నీకు దూరం అయిపోతాం, దూరంగా నీకు నిలబడిపోతాం. నాయనా, ఈ స్థితి మాకు వద్దు నాయనా. అట్టి జీవితం నుంచి మమ్మల్ని విడిపించండి. నిన్ను పబ్లిక్గా కాదంటే, నిన్నే మేము విసర్జిస్తే అది మాకు శాపంగా మారుతుంది. పేతురు శపించుకుంటున్నాడు, శాపనార్థాలు పెట్టుకుంటున్నాడు. నిజమే, నిన్ను కాదన్న తరువాత, నీకు దూరమైన తరువాత, నిన్నే బొంకిన తరువాత ఒక వ్యక్తికి ఇంకేముంటుంది విలువ? పేతురు ఎంతగా పడిపోయాడో, ఎంతగా దిగజారిపోయాడో. కానీ ఆ కోడె కూర్చున్నప్పుడు, నీ మాటలు జ్ఞాపకం వచ్చినప్పుడు పేతురు పశ్చాత్తాపడ్డాడు, కన్నీళ్లు కాచాడు. ప్రభువా, ఈరోజు ఎందరైతే పశ్చాత్తాపడుతున్నారో, లోపాన్ని తెలుసుకొని పాపాన్ని గుర్తించి, ప్రభువా నేను కూడా పేతురు వలె జీవిస్తున్నాను, నన్ను క్షమించు ప్రార్థిస్తున్నారో వారిని కనికరించమని, క్షమించమని, మమ్మను దర్శించి
నీ కొరకే జీవించినంత కాలము రోషము కలిగి బ్రతికే వారిగా మమ్మల్ని నిలబెట్టమని యేసునామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నేను అనుకున్నాను నా తల్లిదండ్రులు గర్వించేలాగా జీవించాలి. నేను అనుకున్నాను ఉన్నతమైన చదువులు చదివి పైకి రావాలని. నేను అనుకున్నాను కుటుంబానికి అండగా ఉండాలి. నేను అనుకున్నాను నా అక్క పెళ్ళి ఘనంగా చెయ్యాలి. ఇప్పుడు అంత గందరగోళం, అయ్యో, చదువు నాశనం అయిపోయింది. ప్రేమించిన వారు మోసం చేశారు. చెడు వ్యసనాలకు బానిసైన నన్ను ఎవరు విడిపిస్తారు? పతనమైన నన్ను ఎవరు పైకి లేపుతారు? పాడైపోయిన నన్ను ఎవరు బాగు చేస్తారు? నన్ను బాగు చేసేది ఎవరు? ఎవరు? ఎక్కడ? ఎవరు? రోహిత్, నేను శ్రీధర్ని. ఏంట్రా? నేను ఒక చోటికి ఆహ్వానిస్తాను, వస్తావా? ఎక్కడికి రా? కల్వరి టెంపుల్లో జరుగుతున్న మెగా యూత్ ఫెస్ట్కి రా. నేను ఎందుకు అక్కడికి రావాలి? వస్తే నాకు ఉపయోగం ఏంటి? నేను ఒకప్పుడు ఇదే ప్రశ్న వేశాను, కానీ అక్కడికి వెళ్ళాక అద్భుతం జరిగిందిరా. అద్భుతం? ఏంట్రా అద్భుతం? నిరాశలో అక్కడికి వెళ్ళాను, నిరీక్షణ పొందుకున్నాను. బలహీనతలో వెళ్ళి బలాన్ని పొందుకున్నాను రా. యవ్వనంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు అక్కడ పరిష్కారాన్ని పొందుకున్నాను. సక్సెస్ఫుల్ జీవితానికి సీక్రెట్స్ తెలుసుకున్నాను రా. ఇప్పుడు తల్లిదండ్రులు గర్వించేలా జీవిస్తున్నాను. సమాజానికి ఉపయోగపడుతున్నాను. ఈ అద్భుతం నా జీవితంలో జరగలరా? నా జీవితంలో జరగలరా? అయితే కల్వరి టెంపుల్లో ఆగస్టు 15న జరిగే మెగా యూత్ ఫెస్ట్కి రారా. ఇదే అద్భుతాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. తప్పక వస్తావు కదా? వస్తాను, తప్పకుండా వస్తాను. ఎవరినైనా ఎన్నిసార్లైనా దేవుడు క్షమిస్తాడా? పార్టీలకు పబ్బులకు వెళ్ళొచ్చా? పాపిస్టు లోకంలో పరిశుద్ధత సాధ్యమా? వెస్టర్న్ స్టైల్ అవసరమా? కన్నవారికి కడుపు కోత తగునా? ఈ రోజుల్లో లవ్, సెక్స్, మ్యారేజ్ అంటే దేవుడు నీ కోసం ప్రాణాన్నిచ్చాడు. మరి నువ్వేమిచ్చావు? అబార్షన్ చేయించుకోవచ్చా? సోషల్ నెట్వర్క్ ప్రమాదమా? వర్కింగ్ ఉమెన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలేమి? ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే భారతదేశంలోనే అతిపెద్ద యూత్ ఫెస్ట్ కల్వరి టెంపుల్లో ఆగస్టు 15న ఉదయం 8 గంటలకు మీ జీవితాన్ని మార్చే ఈ అద్భుతమైన అవకాశాన్ని మిస్ కాకండి. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.